నిన్న నైట్ ఈవెంట్ లో సాంగ్స్ తో డాన్స్ తో మస్త్ ఎంజాయ్ చేశాము. హలో నమస్తే, నేను మీ శ్రీహరి. జూన్ 11న లైవ్ మ్యూజిక్ బ్యాండ్ మనహాల్యాకి అయితే వస్తుందని చాలా మందికి అయితే తెలుసు. ఆ ఈవెంట్ గురించి ఎలా సెటప్ చేస్తున్నారో చూడడానికి నిన్న ఈవినింగ్ 4 o'clock కి టైమ్ స్కూల్ కి అయితే వెళ్ళాను. ఇక్కడ మొత్తం గ్రౌండ్ పై మ్యాట్ లేసి నీట్ గా చైర్లు సెట్ చేసి పెట్టారన్నమాట. 6:30కి ఇక్కడ ఈవెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ లైవ్ కాన్సర్ట్ చేసేది ఇంకెవరో కాదనమాట, 3 బ్యాండ్ అనే హైదరాబాద్ చెందిన చాలా పాపులర్ బ్యాండ్ అనమాట. ఇది వాళ్ళు కూడా అప్పుడే వాళ్ళ సిస్టమ్ మొత్తాన్ని అయితే సెట్ చేసుకుంటున్నారు. ఇక్కడ కనిపిస్తున్న టేబుల్స్ అన్ని ఆన్లైన్ లో బుక్ చేసుకున్న రిజర్వ్ టేబుల్స్ అనమాట. నేను అక్కడికి వెళ్ళగానే టైమ్ స్కూల్ డైరెక్టర్ నరేందర్ రెడ్డి సార్ నన్ను చూసి నాకు టికెట్, ఒక వాలంటీర్ ఐడి కార్డు కూడా ఇప్పించారు. ఆ వాలంటీర్ కార్డు తీసుకుని ఫ్రెష్ అయి వద్దామని ఇంటికైతే బయలుదేరాను. 6:30కి రావాల్సిన నేను 8:30కి అయితే వచ్చాను. అలా రావడానికి గల కారణం ఏంటంటే 6:30కి కావాల్సిన ఈవెంట్ మధ్యలో వర్షం రావడం వల్ల కాస్త డిలే అయిపోయింది. మనం వచ్చేసరికి అయితే బండ్లు అయితే ఫుల్ గా అయిపోయాయి. వర్షం వస్తుందని నేను ఒక్కనే ఆగాను, కానీ ఎవ్వరూ ఆగలేదన్నమాట. అందరూ వచ్చారు ఈవెంట్ కి అయితే. ఈ వర్షం రావడం వల్ల ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా మనకు చాలా కాల్స్ అయితే వచ్చాయి, ఈవెంట్ జరుగుతుందా లేదా అని చెప్పేసి. కాల్ చేసిన ప్రతి ఒక్కరికి అయితే చెప్పాను ఈవెంట్ తప్పకుండా జరుగుతుంది, అందరు రావాలని చెప్పేసి. కాకపోతే కాస్త దూరంగా ఉన్న వాళ్ళే కొంచెం అయితే ఇబ్బంది పడ్డారు. ఈ వర్షం రావడం వల్ల జనాలు వచ్చారో రాలేదో అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చి చూడగానే నా దిమ్మ తిరిగిపోయింది. మా ఆలయాలు ఉన్న జనాభా మొత్తం ఇక్కడే ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి తినడానికి స్నాక్స్, కూల్ డ్రింక్స్ కూడా అరేంజ్ చేశారు. అప్పటికే వర్షం మెల్లిగా పడుతూనే ఉంది, జనాలు అయితే ఇంకా వస్తూనే ఉన్నారు. ఈ గ్రౌండ్ అంతా ఫుల్ అయిపోయారు. మా 1 hour తర్వాత ఒక రేంజ్ లో మ్యూజిక్ అయితే స్టార్ట్ చేశారు. ఆ చల్లని వాతావరణంలో వీళ్ళ మ్యూజిక్ ఉంటూ క్రౌడ్ అయితే మస్తుగా ఎంజాయ్ చేశారు. ఇక్కడికి మా అల్లుడు మా బాబును కూడా తీసుకొని వచ్చాడు. వీళ్ళ టీం మెంబర్స్ అందరూ ఎక్స్ట్రాడినరీ, ఒకరిని మించి ఒకరైతే దుమ్ము లేపి పడేశారు. వీళ్ళ పాటలు వినుకుంటూ పిల్లలందరూ డాన్స్ చేస్తుంటే మా వాడు సమోసాలు తిని మంచిగా కూల్ డ్రింక్స్ అయితే తాగుతున్నాడు. అప్పటిదాకా సైలెంట్ గా ఉన్న మా అబ్బాయి కూల్ డ్రింక్ తాగాక మంచి ఊపు వచ్చినట్టుంది, కుసునకాడిని నాగిని డాన్స్ అయితే వేస్తుండు. వీళ్ళు ప్లే చేసే మ్యూజిక్ కి ఒక్కొక్కరుగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ దుమ్ముగా డాన్స్ లేసారు మామ. ఫైనల్ గా టైమ్ స్కూల్ డైరెక్టర్ సార్ ని కూడా పైకెత్తి ఫుల్ గా డాన్స్ చేపించారు. అప్పటికి టైం 12 అయింది. ఆ మ్యూజిక్ మత్తులో పడి టైమే తెలవట్లేదు అసలు. రీసెంట్ గా వచ్చిన యానిమల్ సినిమాలోని మ్యూజిక్ కూడా వీళ్ళదే, దాన్ని కూడా ఇక్కడైతే ఒకసారి ప్లే చేశారు. ముఖ్యంగా వీళ్ళ వయోలిన్, కీబోర్డ్, డ్రమ్స్ అండ్ గిటార్ కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉన్నాయి మామ. ఇలా మ్యూజిక్ తో ఎంజాయ్ చేస్తూ ఫైనల్ గా వందే మాత్రం సాంగ్స్ తోనైతే ఈ ఈవెంట్ ని కంప్లీట్ చేశారు. వీళ్ళ టీమ్ లో ఉన్న సింగర్ అఖిల్ రెడ్డి అన్నది మనహాల్య పక్కన కొత్తపల్లి ఊరే అంట. వాళ్ళ టీమ్ లో ఉన్న వాళ్ళంతా మ్యూజిక్ నేర్చుకుని ఈ స్థాయికి రావడానికి వాళ్ళంతా కష్టపడ్డారో వాళ్ళ గురించి వివరించి చెప్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. మన పిల్లల్ని కూడా ఎప్పుడు చదువు అంటూ ఫోర్స్ చేసి లైబ్రరీలో ఉన్న పుస్తకంలా తయారు చేయకుండా ఇలాంటి కల్చర్ లోకి మనం ప్రోత్సహిస్తే వాళ్ళ భవిష్యత్తు కూడా చాలా బాగుంటదని ఆలోచన. అందుకే చిన్నప్పటి నుండే మీ పిల్లల్ని అన్ని కల్చర్ యాక్టివిటీస్ ఉన్న స్కూళ్లలోనే జాయిన్ చేయడానికి ట్రై చేయండి. దాని తర్వాత 3 బ్యాండ్ టీమ్ మెంబర్స్ అందరికి సన్మానం అయితే చేశారు. ఇంకేముంది, అన్న వాళ్ళని అయితే పోనీయకుండా ఒకరి తర్వాత ఒకరు వరుస పెట్టి సెల్ఫీలు అయితే దిగుతున్నారు. నన్ను కూడా నరేందర్ రెడ్డి సార్ పిలిచి సింగర్ అఖిల్ అన్నతో పరిచయం చేసి ఒక సెల్ఫీ అయితే తీయించారు. దాని తర్వాత మన ఫాలోవర్స్ కూడా ఒకరి తర్వాత ఒకరు వచ్చి నాతోనైతే సెల్ఫీలు దిగారు. ఇక్కడికి బౌన్సర్ గా వచ్చిన వాళ్ళు కూడా మన ఫాలోవర్స్ అంట, మనతో కూడా సెల్ఫీలు దిగారు. ఈ బ్రదర్ అయితే అన్న నేను కూడా మీ ఫాలోవర్ నే, మీ వీడియోలు అయితే ప్రతిరోజు చూస్తుంటాను, మీ వీడియోలు చాలా బాగుంటాయి, మీరు కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు గొప్ప స్థాయిలోకి వెళ్తారన్న అన్నారు. మామ మీరు నాపై చూపించే ఈ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను. నా వీడియో చూసి ఈవెంట్ కి వచ్చి ఎంజాయ్ చేసిన నా ఫాలోవర్స్ అందరికీ అండ్ వ్యూవర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా ఉంటా. మళ్ళా